తాగుతుంది వాళ్ళ మూత్రమే అని తెలిసినా కూడా వాళ్ళు నవ్వుతూ స్వీకరిస్తారు. ఎందుకంటే వెళ్తామా లేదా, అసలు ప్రాణాలతో ఉంటామా లేదా, తన ఫ్యామిలీని కలుస్తామా లేదా అనే సస్పెన్స్. సొంత పనికో లేక కుటుంబ అవసరాల కోసమో కాదు, ప్రయత్నం చేసి విఫలమైంది. తర్వాత చేతులెత్తేసింది. అందరికీ నమస్తే. మనం ఫ్రెండ్స్ తో ఒక వారం రోజులు టూర్ ప్లాన్ చేసుకుని వెళ్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ చిక్కుపోతే ఆ సమయానికి మన దగ్గర ఒక వారానికి సరిపడా తిండి నీరు మాత్రమే ఉంటే మనకి ఎలా ఉంటది? అసలు తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే పిచ్చెక్కిపోద్ది కదా. అదే భూమి మీద కాకుండా అంతరిక్షంలో గనక ఇలాంటి పరిస్థితే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సునీత విలియమ్స్, బచ్ మోర్లు 8 రోజులు అనుకున్న వాళ్ళ అంతరిక్ష ప్రయాణం 9 నెలలు పట్టింది. అది ఇప్పుడు అంటే మార్చి 18, 2025న వాళ్ళు భూమి మీదకి అడుగుపెట్టారు. అసలు సునీత విలియమ్స్ అంతరిక్షానికి ఎందుకు వెళ్లారు? 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వీళ్లు 9 నెలల సమయం ఎందుకు పట్టింది? ఇన్ని రోజులు వాళ్ళు ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, వెనక్కి ఎలా వచ్చారు, అక్కడ ఉన్నటువంటి అవరోధాలు ఏంటి అనేది వివరంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ముందు మనం నాసా నుంచి మొదలు పెట్టాలి. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికా గవర్నమెంట్ ఏజెన్సీ. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది వాషింగ్టన్ లో ఉంది. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడం దగ్గర నుంచి స్పేస్ లో ఉండేటువంటి పరిస్థితులు, అక్కడి నుంచి భూమిపై ఉండేటువంటి పరిస్థితులు, భౌగోళిక వాతావరణం, శాటిలైట్స్ లాంటి పరిశోధనల్ని చేస్తుంది ఈ నాసా. ఇది నిరంతర ప్రక్రియ. అయితే 1998లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకి ఒక స్పేస్ స్టేషన్ అవసరమైంది. అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఒక నివాస గృహం లేకపోతే ఒక వర్క్ స్టేషన్ లాంటిది అవసరమైంది. అప్పుడు ప్రపంచంలోనే శక్తివంత పరిశోధన సంస్థలన్నీ కలిపి, అంటే అమెరికాకి చెందినటువంటి నాసా, రష్యా, యూరప్, జపాన్, కెనడాకి చెందినటువంటి పరిశోధన సంస్థలన్నీ కలిసి ISS ని అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని తయారు చేసి స్పేస్ లో పెట్టారు. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడి నుంచి వ్యోమగాములు వెళ్ళినా సరే అక్కడికి చేరుకొని అక్కడే ఉంటూ వారి పరిశోధనల్ని చేస్తూ ఉంటారన్నమాట. అయితే ప్రతిసారి కూడా నాసా వ్యోమగాముల్ని తమ సొంతంగా తయారు చేసినటువంటి రాకెట్స్ లోనే పంపిస్తూ ఉంటుంది. అయితే ఇక మీద తాము సొంతంగా తయారు చేసిన రాకెట్ పై కాకుండా వ్యోమగాములని సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లి మళ్లీ సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేలాగా ఒక ప్రైవేటు పరిశోధనా సంస్థలకే కాంట్రాక్ట్ ని ఇవ్వాలనుకుంది. అంటే భూమి మీద నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లి మళ్లీ అక్కడి నుంచి క్షేమంగా భూమి మీదకి సేఫ్ గా తిరిగి తెచ్చేటువంటి స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేయటం, నడపటం ఆ కాంట్రాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలా కొన్ని $1 బిలియన్ ఈ కాంట్రాక్ట్ ని 2014లో ప్రపంచ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఇంకా టెస్లా కార్ల కంపెనీ స్పేస్ ఎక్స్ కి దక్కాయి. బోయింగ్ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్. ఎలాన్ మస్క్ కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్యాప్సూల్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ సంస్థ కంటే కూడా బోయింగ్ కి ఇచ్చినటువంటి కాంట్రాక్టే ఎక్కువ విలువైనది. అంటే నాసా బోయింగ్ నే ఎక్కువగా నమ్మిందనమాట. ఈ క్యాప్సూల్ ని 2 రకాలుగా తయారు చేస్తారు. స్పేస్ కి వస్తువుల్ని సరఫరా చేసేదాన్ని కార్గో క్యాప్సూల్ అంటారు. అలాగే మనుషుల్ని తీసుకెళ్లేదాన్ని అంటే ఆస్ట్రోనాట్స్ ని తీసుకెళ్లేదాన్ని క్రూ క్యాప్సూల్ అంటారు. ఇలా 2020లోనే ఈ 2 కంపెనీలు కూడా కమర్షియల్ క్రూ వెహికల్స్ ని తయారు చేశాయి. అంటే సురక్షితంగా వ్యోమగాముల్ని పైకి తీసుకొచ్చేటువంటి వెహికల్స్ ని తయారు చేశాయి. అయితే ఇవి తయారు చేసే ప్రక్రియలో ఉండగానే ఈ స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ డ్రైవ్ చేయాలి. అంటే అది ఎలా పనిచేస్తుంది, అది సురక్షితమా కాదా అని టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు సక్సెస్ అయిన తర్వాత దాన్ని అఫీషియల్ గా వాడతారు. సాధారణంగా రోడ్ల పైన తిరిగే వాటిని టెస్ట్ డ్రైవ్ చేయటంలో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ప్రమాదం జరిగినా బతికి బయటపడొచ్చు. కానీ స్పేస్ క్రాఫ్ట్ ని గనక టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ఎంతో సాహసంతో కూడినటువంటి పని. అంతేకాకుండా ప్రాణాలను కూడా రిస్క్ చేయాల్సి వస్తుంది. ఇలా టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఎవరిని పంపాలి? స్పేస్ టెస్ట్ డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఫ్లైట్ ని చాకచక్యంగా నడపాలి. అంతేకాకుండా ఇది కొత్త వెహికల్ కాబట్టి అందులో ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాంటి వారిని వెతుకుతున్న టైంలోనే సునీత విలియమ్స్ ఇంకా బిచ్ విల్మోర్ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. సునీత విలియమ్స్ ఇప్పటికే స్పేస్ లో అనేక సార్లు ట్రావెల్ చేసి అత్యధిక గంటలు స్పేస్ లో గడిపిన వ్యక్తిగా రికార్డు సాధించింది. వీరిద్దరిని ఈ స్పేస్ క్రాఫ్ట్ లా టెస్ట్ డ్రైవ్ చేయడానికి పంపుతున్నామని 2018లోనే నాసా ప్రకటించింది. అలా 2024లో మొదటిగా బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి రెడీ చేసింది. ఎందుకంటే నాసాకి మొదటి నుంచి కూడా బోయింగ్ మీదే నమ్మకం ఎక్కువ, బోయింగ్ ని ఎక్కువ నమ్మింది. ఈ మిషన్ యొక్క ఉద్దేశం 8 రోజులు ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండి మళ్ళీ 8 రోజుల తర్వాత తిరిగి భూమి మీదకి రావాలి. అప్పుడే మిషన్ అనేది సక్సెస్. అంటే బోయింగ్ తయారు చేసినటువంటి స్టార్ లైనర్ పర్ఫెక్ట్ అని, అది విజయవంతం అయినట్టు. కానీ 2024 జూన్ లో వెళ్లిన స్టార్ లైనర్ 8 రోజుల తర్వాత వెనక్కి రాలేదు. కారణం ఆ స్టార్ లైనర్ లో హీలియం లీకేజ్ ఉండటం. ఈ హీలియం లీకేజ్ గనక ఉంటే అది కిందకి వచ్చే టైంలో పేలిపోతుంది. అందులో ఉండేటువంటి వారు కూడా మాడి మసైపోతారు. ఇలాంటి సంఘటన గతంలో కల్పనా చావ్లా విషయంలో కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పేస్ కి వెళ్ళినటువంటి వాళ్ళని స్టార్ లైనర్ లో తిరిగి రావద్దంటూ సూచించింది నాసా. దాన్ని మరమ్మతులు చేయాలని స్టార్ లైనర్ తయారీ సంస్థ బోయింగ్ కి చెప్పింది. బోయింగ్ అనేక సార్లు వారిని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి విఫలమైంది. తర్వాత చేతులెత్తేసింది. అప్పుడే ఇలాన్ మస్క్ ముందుకు వచ్చి తన స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి డ్రాగన్ క్యాప్సిల్ ని పంపుతానని చెప్పాడు. అయితే ఈ స్పేస్ ఎక్స్ తయారు చేసిన డ్రాగన్ క్యాప్సిల్ ఇంకా టెస్ట్ డ్రైవ్ అనేది పూర్తి కాలేదు. ఎందుకంటే స్టార్ లైనర్ టెస్ట్ డ్రైవ్ తర్వాత ఈ డ్రాగన్ క్యాప్సిల్ ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నారు. ఇక్కడ నాసాకి వేరే మార్గం లేదు. డ్రాగన్ క్యాప్సిల్ లాంచింగ్ కి ఏర్పాట్లు చేసింది. 9 నెలల పాటు స్పేస్ లో స్ట్రక్ అయిన సునీత అండ్ బచ్మోర్లకి ఈ విషయం చెప్పారు. వాళ్ళు కూడా సంతోషించారు. అలా 2025 మార్చి 18న డ్రాగన్ క్యాప్సిల్ విజయవంతంగా సునీత విలియమ్స్ ని బచ్మోర్లని భూమి మీదకి సురక్షితంగా తీసుకొచ్చింది. మరి ఈ 9 నెలల్లో ఆ స్పేస్ సెంటర్ లో వీళ్ళు ఏం తిన్నారు, ఎలా ఉన్నారో కూడా మనం తెలుసుకోవాలి. స్పేస్ సెంటర్ లో భూమి మీద లాగా పిజ్జాలు బర్గర్లు ఉండవు. తాగడానికి మంచినీళ్లు కూడా ఉండవు. భూమి మీద నుంచి వాళ్ళు వెళ్లేటప్పుడే కొద్దిపాటి మోతాదులో లిక్విడ్ ఫార్మేట్ లో ఉండేటువంటి ఫుడ్స్ మాత్రమే తీసుకెళ్తారు. స్పేస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ మూత్రాన్ని ఒక బాటిల్లో వేసి దాన్ని ఫిల్టర్ చేసుకుని వాళ్ళు తాగుతారు. ఈ టెక్నాలజీ స్పేస్ సెంటర్ లో ఉంటుంది. తాగుతుంది వాళ్ళ మూత్రమే అని తెలిసినా కూడా వాళ్ళు నవ్వుతూ స్వీకరిస్తారు. ఎందుకంటే అక్కడ వేరే చాయిస్ లేదు. అక్కడ ఉండటం కూడా సాధారణ విషయం కాదు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి పైకి విసిరిన ఏ వస్తువైనా సరే కింద పడుతుంది. కానీ అంతరిక్షంలో అంతా రివర్స్ ఉంటుంది. జీరో గ్రావిటీ. కింద పడింది ఏదైనా పైకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ప్రతి దాన్ని కూడా రివర్స్ లో చేయాల్సి ఉంటుంది. వాళ్ళ బాడీ ఫంక్షన్ లో కండరాల పనితీరులో తీవ్ర మార్పులు వస్తాయి. ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే వాళ్ళ కండరాలు పనిచేయవు. దీని తోడు ఆ స్పేస్ సెంటర్ లో ఉండేటువంటి టెక్నికల్ వర్క్స్ గానీ, అక్కడ ఏమైనా సాంకేతిక లోపం వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకుంటాం గానీ, వేరే ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్లే మొత్తం సరిచూసుకోవాలి. దానికంటే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండటం. ఈ అవరోధాలన్నింటినీ దాటుకుంటూ భూమి మీదకి వచ్చారు. వీళ్ళు భూమి మీదకి వచ్చారని సంతోషించిన కొన్ని నెలల పాటు సాధారణమైనటువంటి జీవితం గడపడం చాలా కష్టం. స్పేస్ లో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల మధ్య డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు వీళ్ళు ఉండాలి. వీళ్ళు సాధారణ మనుషుల్లాగా ఉండాలి అంటే కొన్ని నెలల సమయం పడుతుంది. 59 ఏళ్ల సునీత విలియమ్స్ అనేక సార్లు స్పేస్ కి వెళ్ళొచ్చిన అనుభవం ఉన్నా ఇప్పుడు వెళ్ళింది మాత్రం సస్పెన్స్ లో. కిందకి వెళ్తామా లేదా, అసలు ప్రాణాలతో ఉంటామా లేదా, తన ఫ్యామిలీని కలుస్తామా లేదా అనే సస్పెన్స్ ల మధ్య ఇన్ని నెలలు గడిపింది. సస్పెన్స్ వీడింది, భూమిని చేరుకుంది సునీత విలియమ్స్ అండ్ బచ్మోర్లు. వారికి మంచి ఆరోగ్యం తిరిగి రావాలని మళ్లీ అనేక పరిశోధనలో వాళ్ళు పాల్గొనాలని కోరుకుంటూ, వీరి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే వీళ్ళు వెళ్ళింది వారి సొంత పనికో లేక కుటుంబ అవసరాల కోసమో కాదు, ఒక రకంగా మన కోసమే. ఎందుకంటే ఇలాంటి పరిశోధకులు లేకపోతే ఈ రోజు మనకి ఈ టెక్నాలజీ ఉండేది కాదు. మీరేమంటారు? దీనిపై మీ కామెంట్స్ ఏంటో కింద తెలియచేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.